ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, బీసీ 6 ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్తున్నారు. కానీ నాకేం గుర్తొస్తుందంటే సౌతి తల్లి ఆ బిడ్డని సంకల పెట్టుకొని ఆ పైన బెల్లం తినిపిస్తున్నాడు, యాక్షన్ చేస్తుంది, కింద ఎడమ చేతుని తొడబిసికి బాధ పెట్టినట్టుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క విధానం కనబడతా ఉంది. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం అండి, అంతా హడావుడిగా ఒకవైపున బలహీన వర్గాలకు రిజర్వేషన్ రాకూడదని అగ్రవర్ణాల వాళ్ళు జీవో రాకముందే కోర్టుకు పోతే హైకోర్టు దాన్ని కొట్టేసింది, వార్నింగ్ కూడా ఇచ్చింది. మొన్న జీవో రాగానే కోర్టు దసరా సెలవులు ఉన్నాయి, ఈ వారం రోజుల్లోనే పాపం బీసీలకు న్యాయం జరిగిపోతుందని చెప్పి చాలామంది భావించారు. కానీ కోర్టులో ఆఖరికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కోర్టు కేసిరు. వెంకట్ గారు ఒక మంచి విషయం చెప్పిండు, నేను కూడా ఆ అంశాన్ని చెప్తున్నానండి. గిరిజనులకు 6 నుంచి 10% రిజర్వేషన్ పెంచాలంటే 2-3 సంవత్సరాలు చర్చలు జరిగినాయి. కారణం ఏంటంటే 50% దాటకూడదు, అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదని చెప్పారు.